హాయ్ అండి, నమస్తే. మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ బీరకాయ ఎండు రొయ్యల కూర. ఈ కాంబినేషన్లో కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. హెల్త్కి కూడా చాలా మంచిది. బీరకాయల్లో మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇంకా ఇవి బాలింతలు పచ్చం కూరలా కూడా తినొచ్చు. ఇంకా వాళ్ళకి పాలు అనేవి ఉత్పత్తి అవడానికి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా మరి. ముందుగా ఎండు రొయ్యల్ని నేను 100 గ్రాములు తీసుకున్నా. కేజీ బీరకాయలు తీసుకున్నా. అయితే ఈ ఎండు రొయ్యలకి ముందు తల, తోక, కాళ్ళు అన్నీ తీసేసుకోవాలి, క్లీన్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఇలా ఎండు రొయ్యలకి కింద కాళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, అవి ఇలా తీసేసుకోవాలి. తలలు కూడా ఇరిచేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయని తీసుకొని బీరకాయకి పైన ఉన్న తోలుని ఇలా తీసుకోవాలి పీలర్తో. తర్వాత సన్నగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా న్యాచురల్గా ఉంటుందండి. సింపుల్గా న్యాచురల్గా ఉంటుంది. ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలి. తర్వాత మనం ఎండు రొయ్యలు క్లీన్ చేసుకోవడానికి కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఎండు రొయ్యల్లో వేసుకొని ఫస్ట్ 2-3 సార్లు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. బీరకాయ కూర ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్లేదు. ఈజీగా బీరకాయలో ఉన్న వాటర్తోనే కూర అనేది మొత్తం మనకు బాయిల్ అయిపోతుంది, చక్కగా ఉడుకుతుంది అన్నమాట. అయితే ఆయిల్ వీటెక్కినాక 3 ఎండుమిర్చి మజ్జిగిరికి వేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు చితక్కొట్టి వేసుకొని పోపుని అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 రెమ్మల కరివేపాకును కూడా మనం వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఎండు రొయ్యలను కూడా వేసుకొని వాటర్ గట్టిగా పిండేసి ఎండు రొయ్యలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని క్రిస్పీగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా మనం ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. బీరకాయ ముక్కలని ఇలా ఒకసారి నూనెలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని చక్కగా ఇలా కలిస్తే బాగుంటుందండి. ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 15 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసి కూర అనేది మగ్గ పెట్టుకుంటే చూడండి, 15 మినిట్స్ తర్వాత కూర ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ అంతా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత సాల్ట్లో నుంచి
వాటర్ కూడా ఎగిరిపోయి చూడండి ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. బీరకాయ కూర కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి కారం మనం 5-6 తగ్గట్లు వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి, లేదు మేము బీరకాయ తీపి తినలేము అనేవాళ్ళు కొంచెం కారం ఎక్కువే వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కారం పచ్చివాసన పోయే వరకు అలా కుక్ చేసుకోవాలి. చూసారా కూర అంతా ఎలా ఎగిరిపోయిందో, చక్కగా మగ్గిపోయింది. అంతే అండి, బీరకాయ ఎండు రొయ్యల కూర ఈ సింపుల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.